ఇప్పుడు మనం వెలుగుమట్ల పార్కుకి వచ్చినాం, అర్బన్ పార్కు. నా వెనక చాలా అందమైన అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి తన అందాన్ని చూపెట్టలేకపోతున్నాడు. ఇటు ఇంకొక అరే చూడరా, ఒరే ఒరే అందగాడ. చాలా బాగుంది ప్లేస్. దూరంగా ఏదో టవర్స్ ఉన్నాయి, లోపల ఒక టవర్స్ ఉన్నాయి, కనిపిస్తుందా అక్కడ దూరంగా? ఎస్, పైన అదిగో టవర్లో ఇక్కడ. చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఇది వాతావరణం. చూసినట్లయితే ఈ అబ్బాయి మా ఊరు అత్యంత అందగాడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వీడే. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుదాం పైకి, ఎట్లుందో. మెట్లు మెట్లు ఎక్కుతున్నాం. ఎక్కడున్నారా? కనపడరారా? రైట్. ఇది ఫస్ట్ ఫ్లోర్. వావ్, గోడల మీద మొత్తం పేర్లే ఉన్నాయి. ఇక్కడ చూస్తే గోడల మీద మొత్తం పేర్లే ఉన్నాయి. వీళ్ళందరూ లవర్స్, లైలా మజ్నూలు. వీళ్ళంతా లైలా మజ్నూలు. ఇదిగోండి, ఈ గోడల మీద మొత్తం పేర్లే ఉన్నాయి. వీళ్ళందరూ లవర్స్. అదిగో మామూలు ఇప్పుడే పైకి వస్తున్నారు. అరే నీ పేరు కూడా రాయరా ఇక్కడ? అరే ఈ గోడల మీద నీ పేరు రాయరా? అన్నా అమ్మా, ఎంత దూరం ఉందన్నా? చాలా ఉంది. నడిచి కాలంలో ప్లేస్ని పైకి పోండి. మంచి టీవీ ఉంది. టీవీ ఉందా? టీవీ ఉండడం ఎల్ఈడి కనపడేది అంతేనా? బా, ఇక్కడ చూస్తే మన కమ్మ బాగా కనిపిస్తుంది. వావ్, అద్భుతం. ఈ వ్యూ కోసం ఇంత దూరం రావాలి. అయ్యి బాబోయ్. వావ్, అమ్మ ఇంత దూరం బాగానే నడిచిరు వాళ్ళు. ఎక్కుతున్నారా వినోదు? వావ్, ఇక్కడి నుంచి చూస్తే మనకు ఖమ్మం మొత్తం బాగా కనిపిస్తుంది. అదంతా ఖమ్మం. ఇది వెలుగుమట్లకి వచ్చినాం మనం. ఇక్కడ చూడు, అదేదో టవర్ లాగా ఉంది అక్కడ. అది కూడా ఒక టవర్, చిన్నది. అద్భుతంగా ఉంది. నేను వీడియో తీస్తూనే ఉన్నారా వినోద్? అదిగో దొంగ. మేము దగ్గర 2 కిలోమీటర్లు వచ్చాం. మేమే కాదు, చూసినట్టు చిన్నపిల్లలతో పాటు కూడా వస్తున్నారు చాలామంది. కారణం ఇదే. ఇక్కడ అత్యంత అందమైన కొంతమంది అబ్బాయిలు. వీడు చూడు ముఖం మూసుకుంటాడు. అది దాంట్లో వీడు ముఖం మూసుకుంటాడు. రైడింగ్లో దొరికిపోయిన అందగాడు వీడు. ముఖం మూసుకుంటాడు. రైడింగ్లో దొరికిపోయిన అందగాడు చూడండి, వీళ్ళు ముఖాలు మూసుకుంటున్నారు. ఈ గోడల మీద పవిత్రమైన లవర్ల పేర్లు రాయబడినే అందగాలు ఉరుకుతున్నారు. ఇటు చూడాలి ఉరుకుతారు చూడండి. పవిత్రమైన లవర్ల పేర్లు గోడల మీద రాయబడ్డాయి మొత్తం. ఇవన్నీ పేర్లే. ఇక్కడ చూడండి,
బ్యాక్ సైడ్ చూడు మొత్తం కాలేజీలు ఇవన్నీ శ్రీ చైతన్య కాలేజీ ఇక్కడ బ్యాక్ సైడ్ అవన్నీ కాలేజీలు వెలుగు మట్ల బాగుంది వ్యూ మాత్రం బాగుంది మధు ఏం తీస్తున్నా అసలు మీరు రాని రావట్లేదు దీంట్లో